బజరంగన్న, నా పొలం సారవంతమైంది. మొత్తం 2 ఎకరాలు, పంట బాగా పండుతుంది. అదంతా నిజం శివప్ప. కానీ నువ్వడిగినంత డబ్బు ఖచ్చితంగా ఈ 2 ఎకరాల పొలం అమ్మితే రాదు. ఒకవేళ ఎవరైనా కొంటానన్నా నీకు డబ్బు ఇవ్వడానికి 5-6 మాసాల గడువు అడుగుతారు. నువ్వేమో ఇప్పుడు నీకంత సమయం లేదు అంటున్నావు. మీ నిర్ణయం ఏమిటో త్వరగా చెప్తే బాగుంటుంది శివప్ప గారు. మాకెంతో సమయం లేదు. ఇంత తక్కువ సమయంలో పొలాన్ని ఎవరు కొంటారు శివప్ప? బజరంగన్న, ఇప్పుడు నేనేం చెయ్యాలి? దీని మీదే ఆశలు పెట్టుకున్నాను. పాండురంగా, నువ్వే దారి చూపించాలి. 3 సార్లు పెద్దగా గాజుల చప్పుడు రావాలి. నువ్వు ఆ విధంగా నమస్కారం చేసాకు. గాజుల చప్పుడు రాకుండా నమస్కారం చేస్తే మా పిన్ని అస్సలు సహించదు. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. రామ్మారా, వచ్చేలా కూర్చో. నమస్కారాలు నాకెందుకు, మీ అత్తగారింటికి వెళ్ళినప్పుడు చెయ్యి. నిన్ను చూసి ఎన్నాళ్ళైంది సక్కు తల్లి. నువ్వు అచ్చం ఆ చిన్నారి రుక్మిణీదేవిలా ఉన్నావు తల్లి. ఉమా, ఇది అచ్చం నీ పోలిక. దిష్టి చుక్క పెట్టు, దిష్టి చుక్క. సకు పెద్దదానివయ్యావు, పెళ్లి కూతురివి కాబోతున్నావు. పెద్దరికంగా ముడి వేసుకున్నావు. నువ్వు రేపో మాపో అత్తగారింటికి వెళ్ళబోతున్నావు. నీకెప్పుడూ ఈ తాతయ్య దీవెనలు ఉంటాయమ్మా సకు. మీరు చాలా సంబరపడిపోతున్నారు. ఈ పెళ్లి జరగదని నేను మీకు ఎలా చెప్పాలి నాన్నగారు? చీర కట్టుకోగానే సక్కు పెద్దదానిలా కనిపిస్తోంది. నమ్మలేకపోతున్నాను. సత్యభామ చాలా మంచి పని చేసింది. చూడు సక్కు, నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను. తల్లి కూతుళ్ళిద్దరూ మా ఇంటికి రావడమే మానేశారు. ముక్కోటి ఏకాదశి నాడు కూడా రాలేదు. సత్యభామ ద్వారా నీ పెళ్లి కబురు తెలిసింది. అందుకే నేనే నిన్ను పిలిపించుకున్నాను. నువ్వు ఇప్పుడు కీర్తన పాడాలి. నీ సంకీర్తనని విని చాలా కాలమైంది సక్కు. కీర్తనలు మర్చిపోయావా? లేదు తాతయ్య గారు, అలా ఎలా మర్చిపోతాను? మర్చిపోలేదుగా, మరి ఆలస్యం ఎందుకు? మంచి కీర్తన పాడు. ఇలా వచ్చి నిలబడు. రా. विठ्ठलेशा पंढरीनादा येदो नंद माधवा. विठ्ठलेशा पंढरीनादा येदो नंद माधवा. मम्मु ब्रोवरावा हरि कावुवय्य रघुवीरा. मम्मु ब्रोवरावा हरि कावुवय्य रघुवीरा. दीनबंधु ज्ञानेश्वरा शक्ति मुक्ति नी नाममु. दीनबंधु ज्ञानेश्वरा शक्ति मुक्ति नी नाममु. विठ्ठलेशा पंढरीनादा येदो नंद माधवा. శాంతమ్మ గారు, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? వచ్చారా? నువ్వా? నువ్విక్కడికి ఎందుకు వచ్చావే? నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ దుష్ట అయ్యగారిని రక్షక భటులు బంధించి తీసుకెళ్లారు. మర్చిపోయావా? ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు? మీరు చాలా అతిగా మాట్లాడుతున్నారు శాంతమ్మ గారు. మన సంబంధం ముగిసిపోయిందని అలా ఎలా అనేశారు? మీకు జీవితాంతం డబ్బు అవసరం ఉంటూనే ఉంటుంది. ఇక మన సంబంధం ఎలా ముగుస్తుందో చెప్పండి. అయ్యయ్యో, కావేరి అమ్మగారు కూడా అయ్యగారిలాగే ప్రవర్తిస్తున్నారు. పాపము. అదేంటంటే, సక్కుకి పెళ్లి కుదిరిందని నాకు సమాచారం అందింది. నిజం చెప్తున్నాను, చాలా సంతోషపడ్డాను. నాకు అర్థమైంది. ఆ పెళ్లి సంబంధాన్ని చెడగొట్టడానికి ఇక్కడికి వచ్చావా? సఖుకి కాస్త మంచి జరిగినా నువ్వు తట్టుకోలేవు కదా. పెళ్లిని ఆపడానికి వచ్చావా తల్లి? లేదు శాంతమ్మ గారు, నేనెందుకు పెళ్ళాపుతాను?
నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను. రేపో మాపో పెళ్ళి, మీకు డబ్బు అవసరం అవుతుంది, అవునా కాదా? అందుకే ఇక్కడికి వచ్చాను. మీ దగ్గర చిల్లి గవ్వలేదని ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇప్పుడు మీకు వేరే దారి లేదు. నా దగ్గర అప్పు తీసుకోక తప్పదు శాంతమ్మ గారు. మొహమాట పడకుండా నేనిచ్చే డబ్బు తీసుకోండి. మాకు నీ సహాయం అక్కర్లేదు. ఇంట్లో శుభకార్యం జరగబోతోంది. నీలాంటి దురాశపరుల నీడ కూడా మా ఇంట్లో పడకూడదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. మగ పెళ్లి వాళ్ళు సక్కుకి ఒంటి నిండా బంగారం వేయమన్నారు కదా, వాటిని దేవుడిస్తాడా? డబ్బు లేదనే కారణంతో సక్కు పెళ్లిని మాత్రం ఆపకండి. మా పిల్ల సంగతి మేము చూసుకుంటాం. నువ్వు మాకు సలహాలు ఇవ్వక్కర్లేదు. అయ్యో శాంతమ్మా, 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 గతాన్ని పూర్తిగా మర్చిపోండి. ఇది అయ్యగారి రాజ్యం కాదు, కావేరి అమ్మగారి రాజ్యం. ఆవిడ చాలా దయగలవారు. మిమ్మల్ని ఆదుకోవడానికి స్వయంగా ఆవిడే మీ ఇంటికొచ్చారు. మీ ఇంటికొచ్చిన లక్ష్మీదేవిని ఎందుకండి వెళ్ళగొడుతున్నారు? పాపము. ఏమండి, మీ సఖు పెళ్లికి ఎంత ఖర్చు అవుతుందో ఒక్కసారి లెక్కలు వేసి చూడండి. ఇదిగో తీసుకోండి డబ్బు. కష్టాలన్నీ ఇట్టే తీరిపోతాయి. నీ పాట విన్న తర్వాత 1000 ఏనుగుల బలం వచ్చింది సకు. నీ గొంతులో ఏదో తెలియని అద్భుతమైన మాధుర్యం ఉంది. నువ్వు పాడితే మనశ్శాంతిగా ఉంటుంది, మేఘాల్లో విహరిస్తున్నట్టుంటుంది. నీలాంటి కోడలు దొరికినందుకు వాళ్ళు చాలా అదృష్టవంతులు. సరే గాని సకు, మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుంటామో అర్థం కావడం లేదు. నువ్వు అత్తగారింటికి వెళ్ళిపోతావు కదా. రేపో మాపో నేను కన్ను మూస్తాను. అయ్యో తాతయ్య గారు, మీరు ఎప్పుడు అలా అనకండి. పెళ్లి జరగదని తెలిస్తే మీరు బాధపడతారు. వెళ్ళు వెళ్ళు ఇక్కడి నుంచి. నీ సహాయం మాకొద్దు. సహాయం అనే పేరుతో మమ్మల్ని అప్పుల ఊబిలో ఇరికించాలని చూస్తున్నావా? వెళ్ళు వెళ్ళు ఇక్కడి నుంచి. నువ్వెలాంటి దానివో నాకు తెలీదు. వెళ్ళు. అమ్మా, తొందరపడుకో. సహృదయంతో మీకు సాయపడాలనుకున్నాను. ఈ డబ్బుతో ఎలాంటి ఆందోళన లేకుండా సక్కు పెళ్లి చేసేయచ్చు. పేద పిల్ల పెళ్లికి సహాయం చేద్దామనే మంచి లక్ష్యంతో వచ్చాను. మహాలక్ష్మిని తీసుకొచ్చాను. ఇంటికొచ్చిన మహాలక్ష్మిని వద్దంటే ఆ తర్వాత యమునా, యమునా, ఆగు యమునా. ఏమిటిది కొత్తగా? త్వరలోనే దిగుకి నిశ్చితార్థం. నువ్విక్కడే ఉండి నాకు సహాయం చేయకుండా అత్తగారింటికి వెళ్తానంటావేంటి? ఎప్పుడు ఇక్కడికొచ్చి నెలల తరబడి ఉంటావు? అయ్యో అయ్యో, నేను చెప్పేది కాస్త విను. దిగుకి పెళ్లి అనగానే సహాయం చేయడానికి నేను ఇక్కడికి వచ్చా. దిగు పెళ్లి వ్యవహారం చూస్తే కోపగించుకోకు. నేను నీకు సూటిగానే చెప్తానమ్మా. మాటలు జరుగుతున్నాయి నిజమే, కానీ ఈ పెళ్లి జరుగుతుందని నాకైతే నమ్మకం లేదు. అపశకనాలు మాట్లాడుతున్నావేంటి? మీ అత్తగారింటికి వెళ్ళాలా? సంతోషంగా వెళ్ళు, అంతేగాని ఈ పెళ్లి జరగదని అపశకనంగా మాట్లాడుకో. అయ్యో అమ్మా, నువ్వు ఆ సకువల నాన్నని చూసావు కదా, అతన్ని చూస్తే నీకు అనిపిస్తోందా నువ్వు అడిగిన బంగారు నగలు వేసి కూతుర్ని అత్తారింటికి పంపిస్తాడని? పాపం ఆయన్ని పిలిచి బంగారాన్ని దిగేయమంటున్నావు. అలాగే అడుగుతాను. ఆ సక్కుబాయి నాలాంటి అత్తగారికి కోడలవ్వాలంటే ఒంటి నిండా బంగారంతో రావాల్సిందే. నేను దాన్ని జీవితాంతం పోషించాలి. దానికది మూల్యం అనుకో. సరే, ఒకవేళ వాళ్ళు మేమింత బంగారాన్ని వేయలేము,